హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తన ఛానల్. ఈరోజు మనం పర్ఫెక్ట్ దోశ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసుడు మినప్పప్పుని తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పుని తీసుకున్నామో అదే కొలతతో డబుల్గా అంటే 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. దీనికి రేషన్ బియ్యం అయితే దోశ బాగా వస్తుందండి. ఇలా తీసుకున్న మినప్పప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులోనే మంచిగా కడిగాక ఫ్రెష్ వాటర్ పోసి కాసేపు నాననివ్వాలి. మనం ప్రొద్దున బియ్యాన్ని కడిగి నానబెట్టుకుంటే ఈవినింగ్కి ఇలా బాగా ఉబ్బిపోతుందండి మినప్పప్పు. దాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం కొంచెం ఇందులోకి మందపు అటుకుల్ని నానబెట్టుకొని అందులో వేసుకుంటే బ్యాటర్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి. ఇలా మొత్తం మినప్పప్పు బియ్యాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. రాత్రంతా దీన్ని పులవనియాలండి. తెల్లారి చూసారు కదా ఎంత బాగా పిండి పులిసిందో. దోశ పిండి ఎంత బాగా పులిస్తే దోశ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకు కావలసినంత బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం షుగర్, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేయడం వల్ల ప్యాన్కి అతుక్కోకుండా వస్తుందండి. ఇలా ప్యాన్ వేడి చేసుకున్నాక కొంచెం సన్నపు ఉప్పుని వేసుకొని టిష్యూతో రబ్ చేయాలండి. దీనివల్ల ప్యాన్కి అతుక్కుపోకుండా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా ప్యాన్ ఎంత నీట్గా అయ్యిందో. ఇప్పుడు నీళ్లు చిలకరిస్తూ బ్యాటర్ని దోశ పెనంపై వేయాలండి. వేసి దోశలా చుట్టేసి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశ ఎర్రగా కాలే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇలా చూస్తున్నారు కదా చిల్లుల్లాగా బ్యాటర్ ఎంత బాగా వచ్చిందో. దోశ బాగా ఉడకనివ్వాలి. దోశ అనేది రెడ్డిష్ కలర్లోకి మారగానే మెల్లగా తీసి మరొక పక్కకు వేసి కాలనివ్వాలి. ఇలా రెండు వైపులకి కాలనివ్వడం వల్ల పిండి పచ్చిగా రాకుండా దోశ టేస్ట్ బాగుంటుందండి. చూస్తున్నారు కదా రెండో వైపు కూడా వేసి బాగా కాలనివ్వాలి. జస్ట్ 2 మినిట్స్ అలా వెనక వైపు కూడా కాల్చుకుంటే బాగుంటుంది క్రిస్పీగా. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇంకొక దోశ వేసి చూపిస్తానండి. బ్యాటర్ని ఇలా సరైన కన్సిస్టెన్సీలో తీసుకొని దోశ వేసుకుంటే బాగా వస్తుందండి. లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ సైజులో ఈ బ్యాటర్ని ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా బయట చేసుకునే దోశల కంటే మనం ఇంట్లో హెల్తీగా ఇలా చేసుకొని పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా చాలా బాగా కలర్ కూడా చాలా బాగుందండి. ఇలా తీసుకొని దోశల్ని బాగా కాల్చుకొని రెండు వైపులా సర్వ్ చేసుకోవాలి. చట్నీతో కానీ కర్రీతో కానీ తింటే బాగుంటుందండి. ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.